6-7 గంటలు నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా సీఎం గారితోనే ఉంటారు కాబట్టి అసలు ఏంటి ఆయన డైట్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు అలానే ఉంటారు? సార్ ఆయన దినాన్ని 2 సార్లు తింటాడు సార్. బ్రేక్ఫాస్ట్ ఉండదు, పొద్దున ఒకసారి లంచ్ చేస్తాడు, రాత్రి ఒక డిన్నర్ చేస్తాడు. ఓకే, ఏం తింటారు? ఏం అలవాట్లు లేవు ఆయనకు. ఏం తింటారు ఆయన? ఏముంటే అదే తింటాడు సార్. ఆయనకి ఢిల్లీ, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, ఆయనతోనే ఉంటారు, ఇక్కడంటే ఓకే సార్ రొటీన్ ఉంటది ఆయన ఫుడ్. రైసే తింటారు, రైస్ తింటారు, చపాతీ తింటాడు, అది కూడా లిమిటెడ్ గా తింటాడు. అడ్డగోలుగా ఆయనకి వేరే అలవాట్లు ఏమి లేవు. మందు, సిగరెట్ అసలు దాని జోలికే పోలేదు ఆయన జీవితాలు ఇంతవరకు. ఛాయలు మాత్రం తాగుతాడు, పొద్దున్న సాయంత్రం వరకు 10 సార్లు ఛాయలు తాగుతాడు, అది కూడా హాఫ్ కప్ ఛాయలు తాగుతాడు. ఓకే, ఛాయలు తాగుతాడు, తర్వాత ఇది 2 పూటలే తింటాడు. ఇంకా వేరే అలవాట్లు ఏం లేవు సార్ ఆయన. ఈజ్ అ ఫిట్ స్పోర్ట్స్ మ్యాన్. పొద్దున జిమ్ చేస్తారు, ఒక 1 అవర్ జిమ్ చేస్తాడు, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ జిమ్ చేస్తాడు. తర్వాత ఎవరెవరితోటి అపాయింట్మెంట్స్ అందరితోటి మాట్లాడిన వాళ్ళు, అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు అందరు ఫోన్లలో మాట్లాడతాడు. తర్వాత ఫోనే అత్తారంటారు అన్న అసలుకి. సార్ ఆయన సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, మీకు ఫోన్ ఉంది, నాకు ఫోన్ ఉంది సార్. సార్ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఈ ఫోన్లు అటెండ్ అయితే అంటే ఇప్పుడు చెప్పేది సీఎం అవ్వకముందు సార్ ఆయనకు ఒక మాట సార్, ఆయనకు పిఏ ఉంటాడు, ఫోన్ ఎవరెవరు చేస్తారు అన్ని పేర్లు రాస్తారు సార్. వాళ్ళందరితోటి ఎవరెవరు కావాలో అందరు ఫోన్లు చేసి మళ్ళీ టిక్కులు పెడతారు. ఇవన్నీ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఇక రాష్ట్రంలో అందరితో రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా. ఇంతమందితో ఆయన ఫోన్ మాట్లాడాలంటే సాధ్యమైన పనేనా? రాత్రి 2 గంటల వరకు మాకు ఫోన్లు వస్తాయి సార్. ఓడ తాయి ఫోన్ చేస్తారు, అన్న ఏం చేస్తున్నట్టు, రాత్రి 2 గంటలకు ఏం చేస్తారు సార్ పడుకోకుండా. ఓకే, మధ్యాహ్నం ఫోన్ చేసి అన్న నేను కలుద్దాం అనుకుంటున్నా అంటాడు. ఒక్కొక్క మనిషితోటి ఒక 200 మందితోటి పొద్దున్న సాయంత్రం మాట్లాడు 3 గంటల ఫోన్లోనే పోతుంది. దినం 500 కన్నా తక్కువ ఫోన్స్ రావు సార్ మా స్థాయి నాయకులకే. ఇంకా ముఖ్యమంత్రి గారికి అయితే ఇక ఫోన్ మోగుతూనే ఉంటుంది. అది ఎంతమందిని అటెండ్ అవుతాడు ఆయన ఫోన్లలో. రాష్ట్రంలో ఇంత గ్లామరస్ లీడర్ అనేటోళ్ళు మళ్ళీ ఇంకా రారు సార్. ఓకే, ఇంకా మీరు రాసి పెట్టుకోండి. కాస్ట్యూమ్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కొంటారు ఆయన కొంటారా? ఆయన వైట్ షర్ట్ ఆ బ్లాక్ ప్యాంట్ తప్పించి ఇంకేమేస్తారు? కొంచెం బ్రాండెడ్ వాడతారు కదా. నరేంద్ర మోడీ లెక్క డిజైనర్ వేర్ లేచి డైమండ్ బటన్లు పెట్టుకుంటాడా? లేకపోతే కేటీఆర్ లెక్క డిజైనర్ వేర్ తోటి వార్డ్రోబ్లు ఏమైనా ఉన్నాయా? ఆయన పోతే ఒకటేసారి 25 తెల్ల షర్ట్లు, 10 జీన్స్ ప్యాంట్లు అంతే. ఆయన షాపింగ్ చేసుకుంటారా? ఆయనకు ఒకటేసారి ఆయన అప్పటి నుంచి ఎట్లున్నది అదే సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆయన ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చుకుంటాడు అంతే. ఇంకా వేరేది ఏముండదు ఆయనకు. ఆ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ తప్పించి వేరే కలర్ బట్టలు ఏమైనా వేసిండా? వాచ్ కూడా మంచి టీ షర్ట్లు, మంచి జీన్స్ బాగా సార్. బట్టలు కూడా వేసుకుంటే తప్ప సార్? నేను అదే చెప్తున్నానండి, మీరు అన్నదానికి చెప్తున్నాను. సార్ ఆయన తప్పుడు కాదు సార్, ఆయన కావాలి, ఆయన బట్టలు ఆయన. ఇంకా నేను చెప్తున్నాను ఇప్పుడు కాబట్టి అన్ని బంద్ చేసిండు. ఒకప్పుడు ఆయన దగ్గర మంచి ఫోన్స్ ఉంటుండే. ఆయన రాజకీయాలు రానప్పుడు ఆయన ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు, వర్డ్ 2 ఫోన్స్ వాడేది, వాచెస్ కూడా మంచిగా ఉంటాయంట. అన్ని వదిలేసుకున్నాడు. మేము ఆయన చిన్న ఉన్నప్పుడు, ఆయన రాజకీయాల్లో రానప్పుడు ఆయనకు వర్డ్ 2 ఫోన్స్ ఉంటుండే. వర్డ్ 2 ఫోన్ ఉంటుండే, నాకు ఇంకొకటి టాగ్వేర్ ఫోన్లు ఉంటుండే. ఓకే, రేవంత్ అనే చూస్తే మాకు కూడా ఎప్పుడన్నా ఆయన ఫారెన్ ట్రిప్ పోతే మాకు వాచ్లు కొనుక్కొచ్చి ఇచ్చేటోడు. నాకైనా రఘుకైనా ఎవరికైనా. వాచ్ కూడా ఆయన ఇచ్చారా? లేదు, అప్పుడు రేవంత్ అన్న ఇచ్చిన వాచ్లు మా దగ్గర ఉన్నాయి ఇంట్లో. అప్పుడు రేవంత్ అన్న ఎక్కడ ఫారెన్ టూర్ పోయినప్పుడు డెఫినెట్ నాకు 2 వాచ్లు తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే, అప్పుడు ఆయన మరి ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత ఉంటుంది ఈ కాస్ట్? మనం ఒకసారి గిఫ్ట్ ఇస్తే దాని కాస్ట్ అంచనా తెలుసుకుంటాం కదా మనం కూడా. తర్వాత మోవాడో వాచ్లు ఇచ్చిండు నాకు తీసుకొచ్చి, మంచి బ్రాండ్ వాచ్, అమెరికన్ బ్రాండ్ మోవాడో వాచ్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే సార్ ఆయనకు ఎందుకు సార్ అవసరమా? అంటే ఆయన అంత ప్రేమ మనిషి. షూలు కూడా మంచి బ్రాండెడ్ వేస్తారు ఆయన సార్. షూలు సార్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు వేస్తున్నారు సార్. వేస్తున్నారు అంటే ఈ రోజు అంటే మినిమం అంటే ఇప్పుడు ఆయన కంఫర్ట్ సార్. ఇప్పుడు ఆయన ఎక్కువ పని చేయాలనుకుంటే కంఫర్ట్. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం సార్, మనము కింద వండుకుంటే ఒక తీరు ఉంటుంది, శాపం మీద నవారు మంచం మీద వండుకుంటే ఇంకోటి ఉంటుంది, కొంచెం మంచి బెడ్ మీద వండుకుంటే కొంచెం సౌకర్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేయగలుగుతారు. అదే రేట్ని బట్టే కంఫర్ట్ ఉంటుంది షూ కూడా సార్. కంఫర్ట్ రేట్ ఎందుకు పెడతారంటే కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ అంతే సార్. ఇక షూజులు, బెల్ట్లు, బట్టలు కూడా మనం లెక్కేస్తాం ముఖ్యమంత్రి స్థాయిలో. ఆయనకుండే బిజినెస్కి, ఆయనకున్న అప్పుడు చేసిన బిజినెస్లు కానీ ఆ ప్రాపర్టీని అమ్ముకుంటే ఈరోజు 1000 కోట్లలో ఉంటుండే. అన్ని అమ్మేసిండు రాజకీయాల కోసం, నాకు తెలుసు. అవునా? నేను తీసుకుపోయి సాగోర్కన్నా ఇవాళ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వీళ్ళందరినీ తీసుకుపోయి చూపిస్తా అంటే వీళ్ళు నాయకులు కానప్పుడు, వీళ్ళ నాయన తెలంగాణ పార్టీ పెట్టనప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేసీఆర్ గారు సాయం చేసిండా లేదా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఆయనకు బిజినెస్ ఉంటుండే. ఫస్ట్ మీ కోకాపేటలో విల్లాస్ కట్టిండ్రు కదా, అక్కడ కూడా ల్యాండ్ రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు. ఓకే,
రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బిజినెస్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా వచ్చిన డబ్బులు రాజకీయాలకు పెట్టి రాజకీయాలకు వచ్చినాక మొత్తం డబ్బులు ల్యాండ్ అన్ని అమ్మేసిండు. ఓకే సార్ 10 సంవత్సరాలు అది ప్రతిపక్షంలో ఉన్నాము. ఎంత కష్టంగా ఉంటే కేసీఆర్ లాంటి వ్యక్తితో పోరాడగలుగుతాడు సార్. అది కూడా జాతీయ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడి అందరినీ సాటిస్ఫై చేయాలి ఇక్కడ. అందరినీ ఇంతమందిని నాయకులను తయారు చేసిండు, ఇంతమంది లీడర్లను చైర్మన్లు చేసిండు, ఇంతమంది లీడర్లను జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఒక మనిషే కదా, ఒక వ్యవస్థ నుంచే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకుల కన్నా ఎక్కువ ప్రజల మనిషి. సో ప్రజలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10-15 ఏళ్ళ వరకు ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటాడు. రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాడు. ఇది నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గరగా ఆయన ఫాలో చేస్తున్నాను కాబట్టి ఆయన విజన్ నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు అనేటోరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలకు తెలుసు. మీరు నెక్స్ట్ ఒక 6 months తర్వాత మీకు కనిపిస్తుంటుంది రేవంత్ రెడ్డి గారి విజన్ ఏందనేది. కానీ ఈ 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆయన బాధపడిన సన్నివేశాలు, కళ్ళమంటి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ చూసారా ఆయన లైఫ్లో? సార్ నాకు ఆయన ఒకసారి బాధ అంటే ఆయన ఎప్పుడు కూడా బాధ అందరు కూడా వ్యక్తం చేయడు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆయన దగ్గర, మొండోడు చాలా. కానీ రేవంత్ రెడ్డి గారి డాటర్ నమిషా ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజు జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన. ఎప్పుడైతే ఆయనకు 3 o'clock నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చున్నారు లోపల, ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్లో మొత్తం పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటే ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్. అంత బాధ ఆ రోజు చూసిన. ఒక ఫాదర్ ఎంత ఒక్కగానో కూతురు ఫంక్షన్కి కూడా వీళ్ళు ఇంత కక్ష కట్టి లోపటేయించి బెయిల్ రాకుండా చేసిండు అంటే వీళ్ళకి పాపం తగులుతుంది సార్. ఉసురు కొట్టుకపోయినరు అందుకే టీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మామూలు బాధ కాదు. ఎలక్షన్లో అయితే కొడంగల్లో పోతే బెడ్రూమ్ దర్వాజా ఇరగొట్టి ఎత్తుకపోతారు సార్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే 2018 ఎలక్షన్ కానీ బిఫోర్ ఎత్తుకపోయినరు. కొడంగల్ని తీసుకుపోయి మా మహబూబ్ నగర్ తీసుకుపోయినారు. ఇంత దుర్మార్గం పని వాడు అని చేసిండు ఎక్కడన్నా? ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. బాధ ఉండదు సార్ మనిషి అన్నప్పుడు. ఒక్కగానొక కూతురు ఫంక్షన్ కోసం కూడా అన్లిమిటెడ్ అవర్స్ ఇస్తే అంటే ఎవరైనా ఇవాళ రేపు కేసు పడితే సంబంధాలు కుదిరితే కూడా వెనకకి వెళ్ళిపోతారు. ఒక తండ్రికి ఎట్లుంటుంది బాధ? వాళ్ళ అల్లుడు కొడుకు లేక దొరికిండు రేవంత్ అన్నకు, అది కూడా అదృష్టం ఆయనకు. అంత సౌమ్యులు. ఎక్కడన్నా వాళ్ళ అల్లుడు ఎక్కడన్నా ఫోటో కూడా కనిపించదు మీకు పాపం. అంత గ్రౌండ్ వర్త్ ఉంటారు. కేసీఆర్ మన్మడు ఆయన ఉండే కదా సార్, ఆయన పేరు హిమాంశు. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కానీ 4 గన్మెన్లు ఉండే, మీకు తెలుసు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురికి కానీ అల్లుని కానీ మన్మన్ కానీ ఎవ్వరు కూడా గన్మెన్ కూడా ఉండడు. వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళు ఉంటారు. అది ప్రోటోకాల్ కదా సార్, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా అది. గీతక్క కూడా అసలు ఎక్కడ ప్రోటోకాల్ తీసుకొని సామాన్యంగా ఎట్లుంటారు అట్లనే పోతుంది గీతక్క కూడా. దాంట్లో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసి తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కంపల్సరీ అది ప్రోటోకాల్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా సగం తీసేసింది ఆమె. ఒకటే పైలట్ ఉంటుంది, ఎస్కార్ట్ కూడా తీసేసి పోతుంది అక్క. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళ మన్మన్కి సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. అయినా కానీ సామాన్యులు లెక్క పోతారు, సామాన్యులు లెక్కనే ఉంటారు వాళ్ళు. కనీసం మనం మంత్రన్న అవుదాం అన్న ఫైర్ వచ్చిందా మీకు ఆయన చూసిన తర్వాత? డెఫినెట్ గా ఉంటుంది కదా. మాట చెప్పన్నా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చాలు సార్. నాకు పదవులు ఏమి లేకపోయినా కానీ కూడా ఇంకా శేష జీవితం ఆయనతో ఇట్లా ఉంటా కూడా చాలనేది నా కోరిక. ఎందుకనంటే ఇంకా ఆయన చూసినాక ఆయన ముఖ్యమంత్రి పవర్ ఆయన అనుభవిస్తలేనప్పుడు ఇక మాకు ఆ పదవులు తీసుకొని ఏం చేసుకుంటాం? ఆయన వెంబడి ఇట్లుంటా కూడా సరిపోతుంది. మాకేమన్నా అవకాశం వస్తే ఆయన్నే కల్పిస్తాడు. అడగాల్సిన అవసరం లేదు. అడగకపోయినా పెట్టేది రేవంత్ రెడ్డి గారు. ఇంకా అడిగితేనేం రావు ఆయన దగ్గర, అడగకపోతేనే వస్తాయి. సో ఇప్పుడు చాలా మందికి అది కూడా డెఫినెట్ గా మైండ్ లోకి. మీరు అడగకపోయినా పిలిచి పదవులు ఇచ్చే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గర పైరవీలు అవసరం లేదు, రికమెండేషన్లు అవసరం లేదు. ఎవ్వరు చెప్పినా అయినాడు. ఆయన అనుకున్నాడు అనుకోండి ఈయనకి ఇవ్వాల్సింది అంటే ఇవ్వాల్సింది. సార్ మెట్టు సాయి కుమార్ అని ఉన్నాడు సార్, ఫిషరీస్ కమిటీ చైర్మన్ చేసిండు. మీకు ఆయనకి ఇవ్వాలి సీట్ అప్పుడు. గోషామాయల్ది యూత్ NSU నుంచి ఉన్నాడు. ఒక మందుల శామిల్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిండు. ఒక ఎడమ బొజ్జని తీసుకొచ్చి లీడర్ని చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు.
ఇట్లాంటి ఎంతమందిని సార్ ఆయన చేసింది. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఒక అర్జీ కూడా పెట్టుకోలేరు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అట్లా పిక్ చేసిండు అందరినీ. అదే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పిక్ చేసి పెట్టుకున్నారు. డెఫినెట్గా వీళ్ళందరి కోసం రేవంత్ రెడ్డి గారు అందరి కోసం ఎవరు సార్ వీళ్ళందరూ టాటా బిర్రాలా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ అందరినీ కూడా పార్టీ సిస్టమ్ అకామిడేట్ చేసిండు కదా. మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బరిలోకి నాగార్జున గానీ చిరంజీవి గారు కానీ పోటీ చేసే అవకాశం ఉంది, స్పెక్యులేషన్స్ సార్ అవి. రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు. స్పెక్యులేషన్స్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పిండు ఎవరైతే సర్వేలలో పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్. ఇంకా అజరుద్దీన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యండి కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీకి దాని టికెట్ కోసం ఆశిస్తున్నారో అందరి మీద సర్వేలు నవీన్ యాదవ్ అవకాశం ఉందండి. అందరి కోసం అందరి మీద ఉన్నది ఇప్పుడు. అంటే సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి అంజన్ కుమార్ గారు రేస్ లో ఉన్నారు, నవీన్ రేస్ లో ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, బాబా ఫసీయుద్దీన్ ఉన్నాడు, బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంకొక లేడీ కంచెర్ల విజయలక్ష్మి అని ఆమె ఎవరో రేస్ అన్నారు. ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రోహన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారా? లేదు సార్. సార్ నేను అదే చెప్తా, ఒకవేళ రేస్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన అనుకున్నాడంటే ఈయన గెలుస్తాడు, ఈయన టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే. ఓకే, మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఆ పార్టీకి ఏది లాభము, అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఆ పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కంటెస్ట్ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచి చెప్తాడు పోయి పని చేసుకోవాలి. అధికారంలో ఉంది కూడా ఇంత లేట్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది గోపీనాథ్ కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చింది సార్. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది సార్. 3 పేర్లు పైకి పంపిస్తారు, అక్కడ 3 పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది. ఓకే, మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్. మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. 3 పేర్లు మీకు తెలిసే ఉంటుంది. 3 పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పన్నా, నీకేం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు. మనకు అవసరం లేదు ఆయన మనం అడగొద్దు అని చెప్పాడు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం కదా, ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నాం కాబట్టి. నాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా ఉన్నది అనుకోండి, నేను ఎవరైనా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను రూమ్లోకి వెళ్ళి. నాకు అవసరం ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినడం? ఓకే, ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింక్స్ దట్ యూ హ్యావ్ టు సిట్ హియర్ అంటే మేము కూర్చుంటాం. కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతా ఫస్ట్. అంటే నా స్వభావం అది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకసారి ఒక నాయకుడిని కలుస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో బాధలు సాధకాలు చెప్పుకుంటానికి వస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఉన్నది అనుకోండి, అక్కడ నాకు తెలిసినా కానీ నేను బయట చెప్పాను. ఓకే, అంత నమ్మకం. అవును సార్, మరి నమ్మకం ఉంటేనే కదా మన మీద వాళ్ళకు అది ఉంటుంది. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం అక్కడ ఇన్ని బయట మాట్లాడితే ఇక నాకు వాల్యూ ఏముంటుంది సార్? ఏంటండి మీరు ఉత్తిరీత డాక్టర్